సో దీన్ని మనం డైబ్యాక్ అంటాం. డైబ్యాక్ అంటే ఒకవైపు కొమ్మ ఎండిపోయి ఉంటుంది. అదే ఈ ఎండిపోయిన కొమ్మను ఎక్కడ కట్ చేయాలి? ఇక్కడికి వరకు ఎండిపోయింది కదా, 2 ఇంచెస్ కిందికి, అంటే కరెక్ట్గా ఇక్కడికి కట్ చేయకుండా 2 ఇంచెస్ కిందికి ఖచ్చితంగా కట్ చేయాలి. ఓకే, అదే అక్కడ బోర్డు పేస్ట్ అట్లా పట్టించేయాలి. దీన్ని తోటలో పెట్టకూడదు, దూరంగా వేసేయాలి. 1 ఫీట్. ఓకే, కాయ తీసేన అవసరం లేదు, కట్ చేసేయండి. 1 ఫీట్ బ్యాక్ కటింగ్ చేసేయండి, కాయ పోనీలేండి. ఇలా మొత్తం అంతా ఏం పెట్టకుండా ఛాన్స్ ఉంటుంది కదా సార్. అది చేయండి, మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు ఇది ఐసీయూలో ఉంది, ఐసీయూలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఐసీయూ ట్రీట్మెంట్ చేయాలి మొత్తం అంతా. ఫస్ట్ ఇదంతా తీస్తే దీనికి బర్డన్ పోతుంది. ఇది యాక్టివ్ స్టేజ్లో ఉంది, ఇంకా ఇట్లంటే పచ్చగా కొడుతుంది. చూడండి, ఇదో కనిపిస్తుందా? అంటే పచ్చగా కొడుతుంది అంటే ఇంకా బ్రతికుందని అర్థం. అదిగో దీనంతా పెస్ట్ ఆయిల్, వేప నూనె, క్లోరోఫైరిఫాస్, షాంపూ వేసి మొత్తం రుద్దాల. రుద్దేసి మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత బోర్డో పేస్ట్ పట్టించాలా. కొమ్మలకు కూడా పాకింది.